రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని కొరకలాన్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి 75వ కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మరో యాదగిరిగుట్టగా పేరుగాంచిన ఈ పురాతన ఆలయం భక్తజన కోటికి కొంగు బంగారంగా మారి దినదినాభివృద్ధి చెందుతోంది. ఏప్రిల్ 30న గణపతి పూజ, వాహన సంప్రోక్షణతో ప్రారంభమైన వేడుకల్లో భాగంగా స్వామివారి కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. మే 1వ తేదీన మండపారాధన, గణపతి హోమము మరియు లక్ష్మీ నరసింహ హోమము వంటి శాస్త్రోక్త కార్యక్రమాలు కొనసాగాయి. మే 2వ తేదీన రుద్రాభిషేకాలు, హంసవాహన సేవతో పాటు స్వామివారి రథోత్సవం మరియు లంక దహనం ఘనంగా జరిగాయి. మే 3వ తేదీన పూర్ణాహుతి, చతుర్వేద సేవ మరియు మహామంగళ హారతితో ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య ముగిశాయి. ఆలయ కమిటీ చైర్మన్ నీల రమేష్ గౌడ్ పర్యవేక్షణలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ వేడుకలకు కొంగరకలాన్ గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఉన్న కొంగరకలాన్ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు, ముఖ్యంగా 75వ కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. 5 రోజుల పాటు కార్యాచరణ రూపొందించిన ఈ కార్యక్రమం నేపథ్యంలో ఈ నవరాత్రం కూడా ఈ బ్రహ్మోత్సవంలో భాగంగా ఎంతో హైలైట్గా నిలిచింది. దీనికి సంబంధించి ఆలయ కమిటీ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు కూడా చేయడం జరిగింది. మరో యాదగిరిగుట్టగా విరాజిల్లుతున్న కొంగరకలాన్లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సంబంధించి అయితే పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం జరిగింది. 75 సంవత్సరాల క్రితం మామూలుగా ఉన్న ఒక చెట్టు కింద ఉన్న చిన్న ఆలయాన్ని క్రమక్రమంగా గ్రామస్తులు విరాళాలు సేకరించి పెద్ద ఎత్తున భారీ ఆలయం తరహాలో అభివృద్ధి చేయడం జరిగింది. ఈ క్రమంలోనే భక్తుల సంఖ్య కూడా రోజు రోజు రావడం ప్రారంభించిన క్రమంలోనే దీన్ని మరో యాదగిరిగుట్టగా కూడా ఇప్పటికే భక్త జనకోటి అభివర్ణించడం జరుగుతుంది. ప్రత్యేకించి ఆలయానికి ఎంతో చరిత్ర ఉన్న నేపథ్యంలోనే ఈ దాదాపు 3 సంవత్సరాల క్రితం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖలో దీన్ని కలిపివేయడం జరిగింది. ఈ క్రమంలో తాజాగా ఒక పాలకవర్గం కూడా నియమించడం అయితే జరిగింది. దీనికి సంబంధించి అయితే బ్రహ్మోత్సవాల భాగంగా ఇటు ఏప్రిల్ 30 నుంచి ఈ కార్యక్రమాలు మే 4వ తేదీ వరకు అయితే అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు కూడా పెద్ద ఎత్తున ఒక్క కొంగరకలాన్ నుంచే కాకుండా ఇటు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కావచ్చు, రంగారెడ్డి జిల్లాని మొత్తం నుంచి కూడా పెద్ద ఎత్తున తల్లి రావడం కూడా విశేషం. కోరిన కోరికలు తీర్చే ఇలవెల్పుగా ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి కూడా ప్రతీతి. దీనికి సంబంధించి అయితే త్వరలోనే మరింతగా ఆలయాన్ని విస్తరించే క్రమంలోనే కొన్ని కార్యక్రమాలు తీసుకునే దిశగా ఆలయ కమిటీ ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరో విషయం ఏమిటంటే దేవాదాయ శాఖ ఆధీనంలోకి వెళ్తే ఇది అంతగా విరాళాలు రావు లేదా అంతగా అభివృద్ధి చెందదు అనే అభిప్రాయం మాత్రం కొందరు గ్రామస్తులు మాత్రం అయితే నెలకొంది. దీన్ని మరొకసారి పునఃపరిశీలించి దేవాదాయ శాఖ పరిధి నుంచి తప్పించాలనే ఒక ఆలోచన అయితే కొందరు గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు అయితే రావడం జరిగింది. త్వరలోనే దీనికి సంబంధించి ఒక ప్రభుత్వాన్ని కలిసి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తదితర దేవాదాయ శాఖ కమిషనర్ కలిసి దీన్ని దేవాదాయ శాఖ పరిధి నుంచి తప్పించి గ్రామస్తులు, ముఖ్యంగా ఆలయ కమిటీ నిర్వహించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరే ఆలోచన అయితే ఇప్పుడు ఉన్నట్టుగా తాజా పరిణామాలను బట్టి తెలుస్తుంది. ముఖ్యంగా 75 సంవత్సరాల కళ్యాణ మహోత్సవం అనేది ఇది ఒక విధంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొంగరకలాన్ గ్రామస్తులకు ఇలవెల్పుగా ఆ ఊరి దేవాలయంగా కూడా ఇప్పటికే ప్రతీతి చెందడం జరిగింది. ప్రతి భక్తులు కూడా ప్రణవం అనే విధంగా అక్కడ విరాళాలు ఇవ్వడం కూడా ఇక్కడ ఆనవాయితీగా ఉన్న నేపథ్యంలోనే దేవాలయాన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దడం జరిగింది. అయితే దేవాలయానికి ఆనుకొని ఉన్న కొంత స్థలానికి సంబంధించి ఇప్పటికే వివాదం కోర్టు పరిధిలో ఉన్న క్రమంలోనే అది సమస్యపైన అనంతరం మరింతగా అభివృద్ధి చేయాలనే
సంకల్పాన్ని గ్రామ పెద్దలైతే వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే కోర్టు తీర్పు కూడా అనుకూలంగా వస్తుందని, అనంతరం దీనికి సంబంధించి మరింతగా అభివృద్ధి చేసేందుకు ఒక కార్యాచరణ మాత్రం రూపొందిస్తామని గ్రామ పెద్దలు తెలియజేస్తున్నారు.